Now we move on to the next program. చాలామంది మనం ఇప్పటికే చాలామంది ప్రూవ్ చేసుకున్నాం. విమెన్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ నాట్ హాఫ్, ఇట్ ఈస్ ఫుల్. ఏదో ఆకాశంలో సగభాగం అంటారు. వీఆర్ ఎవ్రీవేర్, ఫ్రమ్ ఫ్రమ్ ఎర్త్ టు ద స్పేస్ అన్నట్టుగా అన్ని చోట్ల అన్ని ఫీల్డ్లలో మనము స్ప్రెడ్ అయి ఉన్నాం. కాబట్టి దాంట్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ద బెస్ట్ ప్రతి సంవత్సరం మనం కొంతమంది ఇవ్వాలి. కాబట్టి దిస్ ఇయర్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఫ్యూ పర్సనాలిటీస్ అండ్ వాళ్ళ గురించి మనందరికీ తెలియాలంటే ఐ రిక్వెస్ట్ చంద్రశేఖర్ గారు టు ప్లే ద ఏవీస్ ఆఫ్ టుడేస్ ఫెలిసిటేటింగ్ విమెన్ లీడర్స్ వన్ బై వన్. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లే ద ఏవీస్ ప్లీజ్, వన్ బై వన్. తర్వాత వాళ్ళని సత్కరించుకుందాం. దైవం లేదు, మాతృభాషకు సమానమైన అమృతము లేదు. ఈ మాటల అర్థాన్ని తన జీవితంతో నిరూపిస్తున్న వ్యక్తి ఒంగోలుకు చెందిన విశ్రాంతి ప్రధానోపాధ్యాయురాలు మారేపల్లి సూర్యకుమారి గారు. నేటి కాలంలో తెలుగు భాషకు లభిస్తున్న ఆదరణ తగ్గిపోతుందని ఆమె గమనించారు. ఇలాగే కొనసాగితే కొన్ని దశాబ్దాల తర్వాత తెలుగు భాష తన వెలుగును కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె భావించారు. ఈ ఆందోళన ఒక సంకల్పంగా మారింది. తెలుగు లిపిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఆమె తెలుగు లిపిని కాపాడుదాం అనే సంస్థను స్థాపించారు. స్వతహాగా రచయిత్రిగా ఉన్న ఆమె విద్యార్థుల్లో తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని తన జీవిత ధ్యేయంగా తీసుకున్నారు. గ్రామీణ పాఠశాలను సందర్శిస్తూ విద్యార్థులకు తెలుగు పదాలు, పద్యాలు, గేయాలు నేర్పిస్తూ భాషపై ప్రేమను పెంచుతున్నారు. ఇది ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఇది ఒక ఉద్యమం. ఈ కార్యక్రమాల కోసం ఆమె తన నెలవారీ పింఛను నుంచే ఖర్చు చేస్తూ విద్యార్థులకు బహుమతులు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఆమె చేస్తున్న ప్రయత్నాలకు విద్యార్థుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. పిల్లలు తెలుగు లిపి, పద్యాలు, గేయాలు నేర్చుకోవడం పట్ల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సేవను గుర్తించిన పూర్వ విద్యార్థులు కూడా ధన రూపంలో, వస్తు రూపంలో సహాయం అందిస్తూ ఈ ఉద్యమానికి తోడ్పడుతున్నారు. ఒక గురువుగా ప్రారంభమైన ఈ ప్రయాణం ఈ రోజు తెలుగు భాషను కాపాడే ఒక స్ఫూర్తిదాయక ఉద్యమంగా మారింది. తెలుగు భాషను భావితరాలకు అందించాలనే మహోన్నత సంకల్పంతో అనితరము కృషి చేస్తున్న ఆమె సేవ నిజంగా ఆదర్శప్రాయమైనది. తెలుగు భాష అభివృద్ధికి, విద్యార్థుల్లో మాతృభాష పట్ల గౌరవం పెంపొందించేందుకు మీరు చేస్తున్న విశిష్ట సేవలను గౌరవిస్తూ ఏ ఐకాన్ గర్వంగా శ్రీమతి మారేపల్లి సూర్యకుమారి గారిని సత్కరిస్తోంది. శ్రీమతి శ్యామలాదేవి గారి జీవితం ధైర్యం, దీక్షా సేవలకు నిలువెత్తు ఉదాహరణ. చిన్న వయసులోనే వివాహం, 20 ఏళ్లకే 3 పిల్లల తల్లి, 10వ తరగతిలో ఆగిపోయిన చదువు. కానీ అది అక్కడితో ఆగిపోలేదు. అచంచల సంకల్పంతో కుటుంబ బాధ్యతల మధ్యనే ఆమె తిరిగి చదువు కొనసాగించి BA, MA, B.Ed, లా పూర్తి చేశారు. ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు, ప్రత్యేక అవసరాలను తన రెండో బిడ్డ. ఆ బాధ్యత ఒక తల్లిగా మొదలై జీవిత లక్ష్యంగా మారింది. తన అనుభవాన్ని మరెంతో మంది కుటుంబాలకు ఆశగా, ఆధారంగా మార్చారు. టీచర్గా, లెక్చరర్గా ప్రారంభమైన ఆమె ప్రయాణం పూర్తి స్థాయి సామాజిక సేవగా మారింది. 40 సంవత్సరాలకు పైగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల హక్కులు, గౌరవం కోసం ఆమె నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా, జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యురాలిగా అనేక మంది పిల్లల జీవితాల్లో రక్షణ, మార్గదర్శకత్వం అందించారు. లైట్ ద ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ యూ అనే సంస్థ ద్వారా విద్య, కౌన్సిలింగ్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో అనేక జీవితాలను వెలిగిస్తూ ఉన్నారు. అలాగే స్కై స్పెషల్ స్కూల్ ద్వారా ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఆత్మవిశ్వాసం, స్వావలంబన కలిగిస్తూ ఉన్నారు. ఆమె ఒక సామాజిక కార్యకర్త మాత్రమే కాదు, ఎంతో మందికి తల్లి, ఎన్నో కుటుంబాలకు ధైర్యం. ఈరోజు కరుణా దీక్షా సేవలకు ప్రతిరూపమైన శ్రీమతి శ్యామలాదేవి గారిని ఐకాన్ గర్వంగా సత్కరిస్తోంది. Born on February 22, 1962 in Jaipur, Odisha, into a renowned family of lawyers, Srimati Kottu Sailaja was raised in an environment deeply committed to justice and public service. With her grandfather, father and uncle all practicing law, her interest in the legal profession developed from a very young age. Inspired by this legacy, she pursued a career in the judiciary and in 1990 was appointed as a judicial magistrate first class in the Odisha Judicial Service, beginning her work at Berhampur. In 1994, after marrying Sri T. Satyanarayana of the former Andhra Pradesh, she joined the Andhra Pradesh Judicial Service, marking the start of a distinguished judicial career. Over the years, she held several key roles, including Mahila Magistrate in Hyderabad, Second Chief Metropolitan Magistrate, Family Judge, and Additional Chief Judge in Secunderabad. She also served as a special judge for SPE and Anti-Corruption Bureau cases at the City Civil Court in Hyderabad, maintaining the highest standards of integrity and justice. Her excellence in judicial training was recognized when she received the prestigious Justice Sri M.N. Rao Gold Medal
twice at the Andhra Pradesh Judicial Academy as the best trainee judicial officer. Deeply dedicated to social awareness, she contributed to legal literacy programs, addressing issues like violence against women and mediation, even writing Telugu skits such as Atmahatya Parishkarama, Samasya Parishkaramu to educate society about the law. Known for her exceptional clarity and command of the language of justice, she once delivered a conviction judgment in Telugu within just 45 minutes while serving on the bench. After an illustrious career in various roles, including family judge and chairperson of the Land Reforms Appellate Tribunal at Warangal, she retired as the principal district judge of Janagaon. Even now, her service continues. She currently serves as a chief legal advisor to the Telangana Police Housing Corporation and contributes as guest faculty at the Sardar Vallabhbhai Patel National Police Academy and the National Judicial Academy. For her outstanding contributions to the judiciary, her dedication to legal awareness, and her lifelong commitment to justice and society, ICON proudly honors Srimati Kottu Sailaja. Dr. Chinimilli Venkat Ganga Bhavani's journey reflects dedication, perseverance, and a lifelong commitment to women's health. Born in Railam village near Bhimvaram in West Godavari district, she pursued her MBBS from Rangaraya Medical College, Kakinada in 1993. After her marriage to M. Srinivasulu, a distinguished surgical oncologist, she continued her academic journey with remarkable determination. Even while raising two young children, she secured a state rank and pursued her specialization in obstetrics and gynecology, later completing her MS in the field. She went on to serve in several government medical institutions, including CHC, Medchal, Area Hospital Kondapur, Government Maternity Hospital Nayapur, Gandhi Medical College Secunderabad, and Government Medical College Mehboob where she also served as faculty. Through these roles, she contributed significantly to maternal health care and to mentoring future doctors. Academically active, she has undergone clinical training in the United States and Germany, holds certifications in good clinical practices and laparoscopic surgery, and has participated in international clinical research. In 2018, after years of dedicated service, she stepped into leadership, taking charge of a 100-bed multi-speciality hospital in Bashirbagh, Hyderabad, and transforming it into Adya Hospital, where she now serves as Managing Director and Head of Obstetrics and Gynecology. With a special focus on high-risk obstetrics, infertility care, urogynecology, and the promotion of normal delivery, she continues to serve countless families with compassion and expertise. A dedicated doctor and inspiring leader, ICON proudly honors you. Music becomes truly powerful when it carries tradition, devotion, and dedication across generations. Srimati Pulakam Geetanjali's musical journey is a shining example of such commitment. An accomplished vocalist trained under eminent gurus, including Guru Satyanarayana, Guru Annavarapu Ramaswamy, and Guru Lalita of the Hyderabad Sisters, Geetanjali has built a remarkable reputation in the world of music. Recognized as an All India Radio A-grade artist, she has presented more than 6,000 concerts of classical, devotional, Annamacharya compositions and film songs across India and internationally. Her music has reached audiences across continents. She participated in 50 programs at the Ghantashala Music Festival in the United States and has also performed classical and devotional concerts in Germany, bringing the beauty of Telugu music and Indian classical traditions to global audiences. In a remarkable tribute to the legendary singer Ghantashala, she rendered 600 of his songs during a 51-day celebration, earning recognition in the Telugu Book of Records. Her musical excellence has earned her the title of Shiva Shankari, conferred by the great poet Dr. Sri Narayan Reddy after her rendition of the challenging Ghantashala composition. Beyond performance, Geetanjali has devoted herself to nurturing the next generation of musicians. For more than 20 years, she has been training students in classical, devotional, and light music, currently mentoring over 70 students worldwide. ICON proudly honors Srimati Geetanjali for her outstanding contribution to music and cultural heritage. Music. అది మనం తెర మీద చూసిన వాళ్ళంతా మన లీడర్స్, టుడేస్ విమెన్ లీడర్స్, వాళ్ళని సత్కరించుకోబోతున్నాం. నౌ ఐ రిక్వెస్ట్ జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ గారు, ఫార్మర్ జడ్జ్ ఏపీ హైకోర్ట్, టు కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ మన విమెన్ లీడర్స్ని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ శ్రీమతి ఎం సూర్యకుమారి గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్. Samira and team can provide the felicitations and the mementos, please. I request Srimati D. Shamala Devi Garu to come to the dais, please.
ఐకాన్ సంస్థ వారికి, సభకు నా నమస్సుమాంజలు. ఇంతమంది బలిజ మహిళామణుల్ని ఒకే చోట చూడటం నా ఆనందం సంబరమై అంబరాన్ని దాటింది. ఇంతమంది ఆడవాళ్ళని, ఆయా రంగాల్లో నిష్ణాతులైన ఆడవాళ్ళని ఒక చోట చేర్చిన కుమార్ గారికి నాకంటే చిన్నవాడైనా కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక అనుభవాన్ని మీతోనే పంచుకుంటాను. మా జిల్లాలో ఇలాగే కాపు సంఘం సభ జరిగింది. ఒక క్యాలెండర్ విడుదల చేశారు. జనవరి నెలకి 4 ఫోటోలు, అలాగే మొత్తం 12 48 ఫోటోలు వేశారు. ఒక్క ఫోటో కూడా మహిళామణి ఫోటో, మహిళామూర్తి ఫోటో లేదు. అంటే చిన్న చూప లేదు. బలిజకులం నిష్ణాతులైన ఆడవాళ్ళ గొడ్డుపోయిందా? నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను. నేను అడిగాను స్టేజ్ మీద, నో రెస్పాన్స్. వెంటనే నేను ఆ సభను బాయ్కాట్ చేసి బయటకు వచ్చాను. ఇప్పుడు నాకు నా కార్యక్రమాన్ని గుర్తించి నన్ను ఈ సభకు ఆహ్వానించిన ఐకాన్ సంస్థ వారికి నా నమస్సుమాంజలు. అందరికీ నమస్కారం అండి. చాలా సంవత్సరాలుగా సోషల్ వర్కర్గా అనేక మహిళా దినోత్సవాలు జరుపుకున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ జరిగిన మహిళా దినోత్సవం చాలా చాలా అద్భుతంగా అనిపించింది, యూజ్ఫుల్గా అనిపించింది, ప్రయోజనకరంగా అనిపించింది. ఒట్టి వేదికలు సన్మానాలు కాకుండా ఎంతో నాలెడ్జ్ ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. అంతేకాకుండా మనమంతా ఒకటే అనే దానికి ఎంతో స్ఫూర్తిని ఇవ్వటం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను గౌరవించినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. ఈ మహాబలిజ సమ్మేళనం నన్ను ఈ సన్మానం చేసినందుకు కేఎన్ కుమార్ గారికి, మెండు చక్రపాణి గారికి, అమ్మిశెట్టి అనిత గారికి, మిగతా సభ్యులకు నా థ్యాంక్స్ చెప్తూ, ఈరోజు ఇంకొక విషయంగా, ఇదొక అపురూపమైన దినం నాకు. మా గురుగారు సీనియర్ అయిన జస్టిస్ భవానీ ప్రసాద్, గ్రంథి భవానీ ప్రసాద్ గారి ద్వారా చేతో నేను ఈ సన్మానం పొందాను. ఒక శిష్యురాలికి ఇంతకంటే ఇంకొక అదృష్టం లేదు. ఇంకొక మాట, ఇంతసేపు మనము ఆడవాళ్ళు వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు, వాళ్ళ ఆరోగ్యం, ఇవన్నీ విన్నాం. మనం చాలా మంచి ప్రోగ్రాం విన్నాము. ఇదే విధంగా నేను మన మహిళలందరికీ అంటే ఒక సందేశం ఇచ్చినంత గొప్పదాన్ని కాదు, కానీ ఒక్కటి నేర్పించండి అమ్మా పిల్లలకి. ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా, ఎంత గొప్ప డాక్టర్లైనా, ఎంత గొప్ప జడ్జీలైనా మానవ సంబంధాల గురించి ఆలోచించమని, మానవుల్ని ప్రేమించమనండి అమ్మా. ఈరోజు చూస్తున్నాం మనం, కుక్కల కోసం, పిల్లుల కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు, ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. కానీ మానవ జన్మ ఉత్తమమైన జన్మ. మనం మానవుల్ని ముందు ప్రేమించాలి. మన స్వార్థం కొంచెం తగ్గించుకొని తోటి వారికి, మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రుల్ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మన సంఘాన్ని ప్రేమిస్తే అంతకంటే మనకి ఒక స్త్రీకి ఇంకా అంతకంటే మహాభాగ్యం ఏమి ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జిల్లాల సంఖ్య పెరిగింది, ఒక్క జిల్లా కూడాను మహిళామూర్తి
పేరు లేదు. అది కొంచెం నోటీసు తీసుకోండి. అలాగే. ఇక్కడ సత్కరించుకుంటున్న వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ప్రతిభను చూపించారు, వాళ్ళ సామర్థ్యాన్ని చూపించారు. ఇలా ప్రతి సంవత్సరం జరిగే పండుగలో మనం మరింత మంది మహిళామణుల్ని సత్కరించుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ శ్లోకంలో ఫస్ట్ పేరు ఎవరిదుండండి? మాతృదేవో భవ అంటే తల్లి. ఓకే, ఒక్క నిమిషం. ఈసారి జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 1 పరీక్షల్లో ఈ తిరుపతికి చెందిన ఈ పాప చాందిని, బయ్యాల చాందిని. సో షీఈస్ బీన్ సెలెక్టెడ్ టు బి ద డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో వీఆర్ వెరీ హ్యాపీ. కమ్యూనిటీలో ఇలాగా పైకి వచ్చే పిల్లలకి we must recognize them right early on actually, so they also know that they are not alone. We are all there behind you. Okay, so I would like to hear from you, because there are some people who have children who are aspiring to be civil servants, and then I think this may be the best occasion for you to say a few words for them. అందరికీ నమస్కారం. నేను ఇవాళ వచ్చి అందరినీ ఇంతమంది మంచి మంచి పొజిషన్స్లో ఇంతగా అచీవ్ చేసిన ఉమెన్స్ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. మనం కూడా ఇంకా చాలా చేయొచ్చు, ఎలా ముందుకు వెళ్ళొచ్చు, ఫ్యామిలీని, పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అని చాలా బాగా అర్థమైంది. అండ్ ఇక్కడ ఉన్న పేరెంట్స్కి కూడా ఒక అమ్మాయి ఒక పోలీస్ అవ్వడం ఎందుకు అనేది కాకుండా మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేశారు. ఇది చూసి అందరికీ కొంచెం ఇన్స్పైరింగ్గా అనిపిస్తే అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇలా అచీవ్మెంట్స్ని అంటే ఉమెన్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడం వల్ల అందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ నాకు అది బాగా హెల్ప్ అవుతుంది అనిపించింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఐకాన్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ చాందిని. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్ అచీవ్మెంట్స్ అండ్ ఫర్దర్. I just have to make another announcement to you. There's a boy by the name Saurotu Ramu. This person is from North Coastal, Srikakulam nunchi inka much further interior. So ee abbai comes from a very humble background. Humble background, and it is as bad as it can be actually. When he was studying his engineering, his father passed away. So both his mother and father are not literate. So actually, mother started working as a daily wage laborer in order to be able to support her son for such a long time. This boy, even after he had completed his degree in engineering from NIT Warangal, this boy had this desire to become a civil servant. So, but success eluded him for quite some time. For almost 5 years, he worked hard for that. He took a lot of courage, because he himself has said somewhere in one of the interviews that, for someone coming from the kind of background that I am coming from, it was a huge risk for me to spend 5 years exclusively for preparing for civil services. But he did, his perseverance, and after everything is over, he got his rank. He is, I think, 426 if I am not mistaken. So I requested Ramu to come here. But before Ramu comes to you and then shows his face to you, I want you to see his interview for just a couple of minutes. Just 2 minutes, but believe me, that shows what a good woman can do for a child. In spite of the fact that she was not educated, she was not very highly placed, but she gave all her life in order to see to it that this boy becomes a civil servant. And he is likely to become an IPS officer. And when, a person coming from that kind of a background, my belief and my conviction is that he will serve the society much better than a person coming from a slightly better background. ఒక్కసారి
ఈ సెలబ్రేటరీ మోడ్లో మీకు ఫస్ట్ తలుచుకున్న వ్యక్తి ఎవరు? మీరు ఒకరికి థ్యాంక్ చెప్పుకోవాలంటే ఫస్ట్ తలుచుకున్న వ్యక్తి ఎవరు? డెఫినెట్గా మా అమ్మగారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే లైక్ మేము వ్యవసాయ కుటుంబం బాగా కొంచెం వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చినా కానీ మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి సాయిరాము గారు ఈ సెలబ్రేటరీ మోడ్లో మీకు ఫస్ట్ తలుచుకున్న వ్యక్తి ఎవరు? మీరు ఒకరికి థ్యాంక్ చెప్పుకోవాలంటే ఫస్ట్ తలుచుకున్న వ్యక్తి ఎవరు? డెఫినెట్గా మా అమ్మగారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే లైక్ మేము వ్యవసాయ కుటుంబం బాగా కొంచెం వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చినా కానీ మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి చదువులో మాత్రం చాలా బాగా ముందు తీసుకెళ్ళింది. అంటే లైక్ గవర్నమెంట్ స్కూల్ కూడా పంపడానికి పెద్దగా ఇష్టపడని ప్లేసుల్లో నన్ను మా అమ్మ డబ్బులు పెట్టి చదివించడానికి కూడా రెడీగా పంపించింది. సో ఫస్ట్గా నాకు ఈ ర్యాంక్ వచ్చినాక మా గుర్తొచ్చింది మా అమ్మనే. మా అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటే చాలా చిన్నగా అవుతుంది. సో కానీ థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ నాకు నెక్స్ట్ గుర్తొచ్చింది నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకొని జాబ్ చేయడానికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అగైన్ నా సిచ్యువేషన్కి నేను అన్నీ వదిలేసి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా రిస్కీ థింగ్. అయినా సరే నేను ఇందులోకి దిగడమే కాకుండా ఆల్మోస్ట్ నేను 5 years దాటుతుంది. 5 years అయిపోయింది ఇందులో ఎందుకు సస్టైన్ అవ్వగలుగుతున్నా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. వీళ్ళందరూ సపోర్ట్తో నేను ఈ సివిల్ సర్వీసెస్ని మధ్యలో ఫెయిల్ అవుతున్నా కానీ ఈరోజు వరకు తీసుకురాగలిగి ఈరోజు ర్యాంక్ రావడంలో కీలక పాత్ర పోషించారని డెఫినెట్గా చెప్పగలను. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై ఫ్రెండ్స్. నా ఇంటర్వ్యూ టైంలో, ఎందుకంటే నా ఇంటర్వ్యూ చాలా ఎర్లీగా వచ్చేసింది, January 8th. నాకు పెద్ద టైం కూడా లేని టైంలో నాకు మధు సార్ ఎప్పటి నుంచో బాగా తెలుసు. సో మధు సార్ ఎప్పుడు కూడా నాకు ఏం కావాలన్నా సరే జస్ట్ ఏ కాల్ అవే. సో సార్ అప్పటికప్పుడు ఒక మంచి ప్యానల్ సెటప్ చేసి చాలా వెంటనే నా కోసమని ఫస్ట్ స్లాట్లో ఒక మాక్ ఇంటర్వ్యూ కూడా ఏర్పాటు చేశారు. మీరు కూడా ఉన్నారు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ మాక్ ఐ హ్యావ్ ఎవర్ అపియర్డ్ నాకు తెలిసి. సో ఎస్పెషల్లీ అందులో జిహెచ్పి రాజు సార్, కేఎన్ కుమార్ సార్, అలాగే సత్యనారాయణ సార్, ఎస్పెషల్లీ నా తెలుగు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్. సో సత్యనారాయణ సార్ హెల్ప్డ్ మీ అలాట్. సో శాస్త్రాలకు ఇన్పుట్స్ అనేవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఇది వెరీ అన్సర్టెన్ థింగ్. రోజు మనకి రిజల్ట్స్ రావు, రోజు ఒకేలా ఉండదు కూడా. హైస్ అండ్ లోస్, చాలా రోలర్ కాస్టర్. సో వీ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ సిస్టమ్. ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో మన పేరెంట్స్ సపోర్ట్ మనల్ని ఎప్పుడు కూడా డ్రైవ్ చేస్తుంది. మా అమ్మ నాకు ఫోన్ చేసి 2 మాటలు మాట్లాడుతుంది. తిన్నావా, డబ్బులు కావాలి, ఈ 2 కాకుండా ఇంకేం మాట్లాడదు కూడా మా అమ్మ. సో దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఉంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆ డ్రైవింగ్ కోర్స్ అనేది నన్ను ఈరోజు వరకు తీసుకొచ్చింది. టుడే ఫార్చునేట్లీ ర్యాంక్ రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాము గారు, చాలా డీటెయిల్గా చెప్పారు. అండ్ వెన్ గోయింగ్ గెట్స్ టఫ్ గెట్స్ గోయింగ్ అన్నట్టు మీకు ఆ టఫ్ సిచ్యువేషన్స్ వల్లే మీరు ఇంత స్ట్రాంగ్ అయ్యారు, ఈ స్టేజ్కి రాగలిగారు. అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్, ట్రూలీ ఇన్స్పైరింగ్ టు నో అబౌట్ యూ అండ్ యువర్ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ సో మచ్. So between the two, whom should we give the award? Mother? How many of you think mother should get the award? Yeah. That was the judgment from my side also. We felt that she deserves the award more than him. He deserves the award otherwise also, but that's not important for us for the present, because he has a long life. He will earn any number of awards in his life. But the one that we are going to give, actually we requested her to be brought here. Adigam. ఎలాగైనా సరే వారిని ఇక్కడ తీసుకురామని. బట్ అన్ఫార్చునేట్లీ షీ వాజ్ నాట్ వెల్, షీ వాజ్ సిక్. సో దెర్ ఫార్ హీ కుడ్ నాట్ బ్రింగ్ హర్. సో ఐ ఇంట్రడ్యూస్ టు యూ రాము. దా. Yes. For the mother, we will give a standing ovation to that lady. Yes. I'll just read out the citation. Normally we don't read the citations, but here is one lady who deserves that we must read her citation. శ్రీమతి సౌరోతు లక్ష్మి. ఎందుకు తెలుగులో రాసాం, ఆవిడకి వెళ్ళిన తర్వాత ఇది చదివి వినిపిస్తే ఆవిడకి అర్థం అవుతుందని. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్. శ్రీమతి సౌరోతు లక్ష్మి గారు.
సాధారణ కుటుంబంలో పుట్టి కూలి పనులతో జీవనం సాగిస్తూ మీ కుమారుడి భవిష్యత్తు కోసం మీరు ఇచ్చిన సంపూర్ణ సహకారం శ్లాఘనీయం. నిరక్షరాస్యులైన మీ అబ్బాయి ఎంచుకున్న లక్ష్యాన్ని హృదయపూర్వకంగా నమ్మి తన ప్రయత్నంలో వెన్నంటి నిలిచారు. ఈరోజు మీ ఆశీర్వాదాలు ఫలించాయి. పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని మీ కుమారుడు మీరు సమాజానికి నిరూపించారు. మీ ప్రేమ, మీ నమ్మకం, మీ అండతో మీ కుమారుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షలో మంచి స్థానాన్ని సంపాదించిన తీరు ప్రతి తల్లికి గర్వకారణం. ఒక తల్లి ధైర్యం, ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాన్నైనా చేరుకోవచ్చని మీరు ఇచ్చిన గొప్ప సందేశం అందరి తల్లులకి ఆచరణీయం. జీవితంలో వచ్చే ఒడుదుడుకులకు, కష్టాలకు వెనుకడుగు వేయకుండా మీ బిడ్డ కలలను మీ కలలుగా భావించి అతనికి ధైర్యం నింపిన మీ సహనం మరియు పట్టుదల అందరికీ ప్రేరణాత్మకం. కాయకష్టం చేస్తూ కొడుకును ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన మీ త్యాగం ప్రతి కుటుంబానికి ఒక మార్గదర్శకం. ప్రేమ, త్యాగం, నమ్మకం కలిసినప్పుడు ఒక సాధారణ కుటుంబం నుంచి కూడా అసాధారణ విజయాలు పుట్టుకొస్తాయని మీరు రుజువు చేశారు. అందుకే మీలాంటి మహత్తర స్త్రీని సత్కరించుకోగలగడం ఐకాన్ ఒక అదృష్టంగా భావిస్తోంది. ఎవరు రాశారో తెలుసా? ఎవరు రాశారో చెప్పండి. A small clarification. Actually, I didn't write it. The original one was written by Andal Garu. Okay? Then she and I worked together and improved it further. Right. So I request Ramu to say a few words. Right. Ramu? Sir. ఈ బాబును చూసిన తర్వాత ఒక్క మాట మాట్లాడాలని నాకు, అది ఆవేశమో ఆవేదనో ఏదో నాకు తెలియదు. దురదృష్టవశాత్తు 8వ సంవత్సరంలోనే తల్లిని కోల్పోయిన నిర్భాగ్యుడు నేను. ఇప్పుడు ఆ భావం చూస్తే అనిపిస్తుంది, మా అమ్మ కూడా బతికుండి ఉంటే, నన్ను ఒక వ్యక్తిని చేసి ఉంటే ఇంకా ఎంత పైకి వెళ్ళేవాడినో అని అనిపిస్తుంది. ఒక తల్లి యొక్క మహిమ, ఒక తల్లి యొక్క తృష్ణ, ఒక తల్లి యొక్క త్యాగం, ఒక తల్లి పడేటువంటి ఆ తపన, ఇవన్నీ ఆ బాబు తల్లిలో చూస్తూ, ఆమెకు చదువు లేదన్నారు. చదువు అంటే మనకు అహంకారాన్ని ఇచ్చిన ఈ 4 ఇంగ్లీష్ అక్షరాలు కాదు, జీవితాన్ని చదివిన మనిషి ఆవిడ. కొడుకును ఏ రకంగా పెంచాలో డాక్టరేట్ చేసిన మనిషి ఆవిడ. శ్రీకాకుళం లాంటి వెనుకబడిన ప్రాంతంలో జన్మించి సామాన్య కుటుంబంలో ఉండి ఆర్థిక వనరులు లేకుండా, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళ యొక్క అండదండలు లేకుండా తన కాళ్ళ మీద తన కొడుకును ఈ దశకు తీసుకొచ్చిందంటే ఆ తల్లికి మీ సమక్షంలో పాదాభివందనం చేస్తూ, ఇక్కడున్న తల్లులందరూ కూడా వారి వారి పిల్లల్ని ఇంకా 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 ముందుకు తీసుకోవడానికి కృషి చేస్తే, వాళ్ళందరూ పైకి వస్తే మన సామాజిక వర్గం, మనం అంతా ఎంతో ముందుకు పోతాం. ఈ సమాజాన్ని ముందుండి నడిపించే నాయకులు అవుతాం అనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, ఆ తల్లికి మరొక్కసారి నమస్కరిస్తూ, నా తల్లిని నేను గుర్తు చేసుకుంటూ సెలవు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు.
అండ్ స్పెషల్లీ కేఎన్ కుమార్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అబౌట్ మై మదర్ సార్. చాలా ఎమోషనల్గా అనిపించింది. యాక్చువల్లీ నేను నిజంగా మా అమ్మగారిని తీసుకొచ్చి ఇక్కడ ఉండుంటే బాగుండేది ఈ క్షణంలో. ఐ రియలీ ఫెల్ట్ ఇట్. తీసుకురాలేనందుకు నిజంగా ఐ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా బాగా. ఇది నిజంగా దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై మదర్ అండి. నాదేం లేదు. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి, నాలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళకి ఇలాంటి లక్ష్యం ఏర్పడాలంటే దానికి ఎంతో కొంత సాధికారత కావాలి. డెఫినెట్లీగా ఆ సాధికారత, ఆ ఎంపవర్మెంట్ ఆర్ ఎంపవర్డ్ డెసిజన్ అనేది నాకు మా అమ్మగారి నుంచే వచ్చింది. మా అమ్మగారికి ఈ రోజుకి కూడా బేసిక్గా తెలియదు నేను ఏంటి, ఏం చేస్తున్నాను, ఇప్పుడు నాకు ఏమొచ్చింది అన్నది కూడా పెద్ద ఐడియా లేదు మా అమ్మకి. మా అమ్మగారు అసలు నేను ఎక్కడ వైజాగ్లో చదువుకున్నాను, తర్వాత ఎన్ఐటి వరంగల్లో చదువుకున్నాను, తర్వాత జాబ్ చేశాను, మానేశాను, హైదరాబాద్లో చదువుతున్నాను, బట్ ఎక్కడ ఏం చేస్తున్నానో ఒక్కసారి కూడా మా అమ్మకు తెలియదు. నేను ఆ వీడియోలో చెప్పినట్టు మా అమ్మగారు ఎప్పుడు అడిగేది, తిన్నావా, డబ్బులు కావాలా, అంతే. ఈ 2 మాటలు తప్ప ఇంకేం మాట్లాడదు, ఏం అడగదు కూడా నన్ను. నేను కూడా ఎప్పుడు ఏం ఎగ్జామ్స్ రాస్తున్నాను, అది పాస్ అవుతున్నానా, ఫెయిల్ అవుతున్నానా, లైక్ నెక్స్ట్ ఏంటి అనేది ఎప్పుడు కూడా డిస్కషన్ కూడా మా అమ్మగారితో నాకు ఉండదు. కానీ ఒక్కటి తెలిసి ఏంటంటే మా అమ్మగారికి, ఐ వాంట్ సంథింగ్ అండ్ ఆమె నాకు సపోర్ట్ చేయాలి. అంటే వీడికి ఒకటి కావాలి, దానికి మనం సపోర్ట్ చేయాలి. ఈ ఒక్క లాజిక్ తెలుసండి మా అమ్మకి. అండ్ అదొక్కటే నన్ను ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడికి హైదరాబాద్ నిన్న వచ్చాను. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కూడా మా అమ్మ, అరే 2500 ఉన్నాయి సరిపోతాయి అని అడిగింది మా అమ్మ నాకు. నేను ఫ్రెండ్స్తో అలా బయటికి వెళ్ళి వస్తే చాలు 2000 అయిపోతుంది నాకు. సో అంత ఇన్నోసెంట్ మా అమ్మ. అమ్మ చదువుకోలేదు, నాన్నగారు చదువుకోలేదు. అసలు ఇన్ఫ్యాక్ట్ మా ఊర్లో ఐ వాజ్ ద సెకండ్ గ్రాడ్యుయేట్ ఇన్ మై విలేజ్. మొదటి గ్రాడ్యుయేట్ మా సర్పంచ్ గారి కొడుకు అబ్బాయి. ఐ వాజ్ ద సెకండ్ గ్రాడ్యుయేట్. సో ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ. ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ. బట్ బిగినింగ్ నుంచి కూడా మా అమ్మగారి చేయి పట్టుకొని నేను ఈరోజు ఇంతవరకు రావడం జరిగింది. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడికి వచ్చి, యాక్చువల్లీ నేను చిన్న ఈవెంట్ ఉంటుంది, ఫెలిసిటేషన్ చేస్తారు, ఒక మొమెంటో పట్టుకుని వచ్చేద్దాం అనుకున్నా. నేను ఇక్కడికి వచ్చాక అర్థమైంది అసలు ఇంతమంది ఉమెన్ లీడర్స్ని కలిపి చూస్తుంటే ఇట్ వాజ్ సో ఇన్స్పైరింగ్. ఓకే, అంటే చాలా జనరలైజ్డ్గా ఒపీనియన్స్తో చాలా స్టీరియోటైపిక్గా మాట్లాడుతుంటాం మనందరం. ఉమెన్ చాలా వెనకబడి ఉంటారు, వాళ్ళ ఆలోచనలు తక్కువగా ఉంటాయి, వాళ్ళు లీడ్ చేయలేరు, ఇది చాలా జనరలైజ్డ్గా స్టీరియోటైపిక్ చేసేసారు సొసైటీలో. బట్ అది నాకు ఎప్పుడు ఇర్రేషనల్గా అనిపించేది. బట్ టుడే విట్నెస్ ఇట్ ఇన్ ఫ్రంట్, నా కళ్ళ ముందు ఈరోజు నేను విట్నెస్ చేశా. మన డాక్టర్ ఆండాల్ మ్యామ్ గారు అండ్ సో మెనీ మన అదర్ మ్యామ్ నాకు చాలామంది ఇంట్రడ్యూస్ చేశారు టుడే. ఒక్కొక్కరి ప్రొఫైల్ చూస్తుంటే నాకు అసలు అర్థం కావట్లేదు, ఓకే ఇంత పెద్ద వ్యక్తులు నేను ఈరోజు కలుస్తున్నానా ఇక్కడ అని. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ టు మీట్ యూ ఆల్ టుడే. అండ్ కేఎన్ కుమార్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు నన్ను ఇలా ఎనేబుల్ చేసింది మా అమ్మగారే. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై మదర్. మీ అందరి ముందు మా అమ్మగారికి ఇక్కడి నుంచి నేను ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సమాజంలో ఎంతో సాధికారతతో ముందుండి నడిపిస్తున్న యావత్ మహిళా లోకానికి మరొకసారి నేను నా పాదాభివందనం చేస్తున్నాను. అండ్ రేపు ఈ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను మా అమ్మగారు నేర్పిన ఈ విలువల్ని, మా అమ్మగారు నాకు అందించిన ఈ తాలూకా ఏదైతే మా అమ్మగారు నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారో, యాక్చువల్లీ మా అమ్మగారికి ఎప్పుడు లేదండి నేను ఏదో సంపాదించాలి ఇదే అదని. యాక్చువల్లీ మా అమ్మగారికి కూడా తెలుసు దట్ ఐ వాంట్ డూ సంథింగ్ బిగ్, ఐ వాంట్ డూ సంథింగ్ ఫర్ ద పీపుల్. ఇదే ఉండేది నాకు చిన్నప్పటి నుంచి కూడా. మా అమ్మగారికి కూడా తెలుసు అండ్ షీ సపోర్టెడ్ మీ. సో అదే ధ్యేయంతో ఉండి ఏదైతే నేను విలువలు కొన్ని ఆశయాలు అనుకొని వచ్చానో, సర్వీసులోకి వెళ్ళిన తర్వాత కూడా అవే నిలుపుకుంటూ అందరికీ నా వంతు సహాయం చేస్తూ ఈ సమాజ అభివృద్ధికై, దేశ అభివృద్ధికై నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నా. ఈరోజు ఇంత ఘనంగా మా అమ్మగారికి ఈ సత్కారం ఇచ్చినందుకు నేను నిజంగా మీ అందరికీ ఎంతో రుణపడి ఉంటాను సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
ఇప్పుడు ఫెలిసియేషన్ ఆఫ్ మహాబలి ఛాంపియన్స్. మహాబలి కమ్యూనిటీ కోసం మన నిరంతరం వర్క్ చేసిన కొంతమందిని సెలెక్ట్ చేశాము మన ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్. వాళ్ళని ఫెలిసిటేట్ చేద్దామనే ఈ కమ్యూనిటీ తరఫున మన అందరి ధర్మము. వాళ్ళని ఈ ఐకాన్ ద్వారా ప్రివిలేజ్ తీసుకుంటూ మనం వాళ్ళని పైకి పిలుస్తున్నాము. వాళ్ళల్లో ఫస్ట్ డాక్టర్ కె సత్యమూర్తి గారు, చెన్నంశెట్టి, వెల్లూరు, తమిళనాడు నుంచి వచ్చారు. వారు తమిళనాడులో మన బలిజ కమ్యూనిటీని ఏకం చేయడానికి చాలా వర్క్ చేస్తున్నారు. వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే పూల ప్రభాకర్ గారు, చిత్తూరు జిల్లాలో మన కమ్యూనిటీ కోసము, ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయినా కూడా అతను కంటిన్యూస్గా కమ్యూనిటీ కోసం నిరంతరం ఒక 20-25 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అతన్ని కూడా పైకి రమ్మని. అలాగే డాక్టర్ సింగంశెట్టి సోమశేఖర్ గారు, కర్నూలు జిల్లా నుంచి, వారిని కూడా వారు కర్నూలు జిల్లా ఓల్డ్ కర్నూలు జిల్లా నుంచి నిరంతరం 20-25 ఏళ్ళ నుంచి కమ్యూనిటీ కోసం చేస్తున్నారు వారిని. అలాగే కోనేటి నరేంద్రబాబు గారు, కడప జిల్లా నుంచి, అతను కూడా కమ్యూనిటీ కోసము శ్రీకృష్ణ మ్యాగజైన్ పెట్టి కమ్యూనిటీ కోసం నిరంతరం, నాకు తెలిసి సగం టైం అంతా కమ్యూనిటీ కోసం వర్క్ చేస్తున్నారు ఆయనవన్నీ. అలాగే అనంతపూర్ జిల్లా నుంచి ధ్రువ కుమార్ కందుకూరి, అతను కూడా అనంతపూర్ జిల్లా నుంచి కమ్యూనిటీకి వర్క్ చేస్తున్నారు. వీళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి లెఫ్టినెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు గారిని స్టేజ్ మీదకి రావాలని, అలాగే చీఫ్ ఇంజనీర్ డిఫెన్స్ ఎంఈఎస్ నుంచి జేవిఆర్ ప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని, అలాగే కేఎన్ కుమార్ సార్ కూడా పైన ఉండి వాళ్ళకి సైటేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. సార్ మీరు
Thank you, sir. I request all the Balija champions to take a group photo, please. మహాబలిజ ఛాంపియన్స్ అని ఎందుకు అంటున్నా అంటే దే హ్యావ్ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ వాట్ ఐకాన్ స్టాండ్స్ ఫర్. ఐకాన్లో కాపు అని కానీ, తూర్పు కాపు అని కానీ, బలిజ అని కానీ, తెలగ అని కానీ, ఒంటరి అని కానీ, మున్నూరు కాపు కానీ ఈ మాట అనడానికి మేము అసలు బద్ధ వ్యతిరేకులం. మా కాన్సెప్ట్ ఏంటంటే మనందరి మూలాలు ఒకటే. We all started from the same place. We all had the same genetics. కారణాల వల్ల, రకరకాల కారణాల వల్ల, రకరకాల ప్లేసెస్కి మన వాళ్ళు మైగ్రేట్ అవడం వల్ల కొత్త నామిన్క్లేచర్ మనం అడాప్ట్ చేసుకున్నాం. ఈ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే మనం వేరే కులాల్లాగా విభజించబడి లేదా విభజించుకొని ఒకళ్ళకొకళ్ళు మనం దూరం అయిపోయాం. మార్నింగ్ మనకి కల్లల్ విజయ్ గారు ఈ మాట చెప్పారు. మనందరం దగ్గరికి వస్తే, కలిసి వస్తే మన పాపులేషన్ 4 కోట్ల పైగా. 4 కోట్లంటే there are only 36 countries in this world with a population of more than 4 crores. అంటే we will be the 37th country. అంత పవర్ఫుల్గా ఉండవలసిన కమ్యూనిటీ 1/6 అయిపోయింది. 6 ముక్కలు అయిపోయింది. ఈ ముక్కలన్నీ కలిపి దగ్గరికి తీసుకొచ్చి ఒక యూనిఫైడ్ హోల్ లాగా తీసుకురావాలి అంటే వీ రిక్వైర్ వన్ నామిన్క్లేచర్, వన్ వర్డ్ దట్ విల్ బైండ్ ఆల్ ఆఫ్ అస్. దట్ వర్డ్ ఈజ్ మహాబలిజ. మహాబలిజ అన్న మాటని మేము 2 years బ్యాక్ ప్రపోజ్ చేసాం 100 లీడర్స్ మీట్లో. Then we kept on talking about it, kept on harping on the fact that we were one people at some point of time and we got drifted over the time because of multiple reasons including wars. ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న వాళ్ళు, ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళు మా దృష్టిలో ద రియల్ ఛాంపియన్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. సో ఇలా అర్థం చేసుకున్న వాళ్ళని మేము దగ్గరికి తీసుకుని వాళ్ళకి ఇంకా ఎన్హాన్స్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చుకుంటూ వాళ్ళ ద్వారా మొత్తం 4 కోట్ల మందికి ఆంధ్రాలో ఉన్నా సరే, తెలంగాణలో ఉన్నా సరే, కర్ణాటకలో ఉన్నా సరే, మహారాష్ట్రలో ఉన్నా సరే, ఒరిస్సాలో ఉన్నా సరే, మన తమిళనాడులో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఒకటే ఒక్క మాట, వీఆర్ ఆల్ మహాబలిజాస్. ఇప్పుడు వెల్లూరు నుంచి వచ్చినటువంటి సత్యమూర్తి గారు, he understood this concept far better than many people. And Vellurlo, for the first time, he started the Sangam, which was already in existence, but that went to dormancy for a long time. So he started working on that, he revived it. And ICON is proud to say that this person who understood our word has taken it to the next level in Tamil Nadu. Likewise, there are some people who have done it in Karnataka. They started another activity relating to this. Likewise, within Andhra Pradesh and Telangana, there are people who are working on this concept. ఈ రోజు నుంచి మీరెవరు అని అంటే ఒకే ఒక్క మాట, మేము మహాబలిజలు. కాపు కాదు, తూర్పు కాపు కాదు, మున్నూరు కాపు కాదు, ఏ కాపు కాదు. అసలు కాపు అనేది మన కులమే కాదు. సీరియస్ హిస్టరీలో గురించి మాట్లాడడం మొదలు పెడితే then I can explain to you as to why we were never Kapus, but indoctrinated over centuries, so therefore it became a part of our genetics
keep on talking like that. Complete nonsense, absurd actually. We were all Balijas to start with because we were engaged in the trade so therefore we were వాణిజ్యం నుంచి ఎవరైతే మనం ఇన్వాల్వ్ అయి ఉన్నామో we were వాణిజ్యం నుంచి వచ్చిన వర్డ్ బలిజ. వణిజ బలిజ అయింది, అంతకంటే ఇంకేలేదు. నా దగ్గర శాసనాలు ఉన్నాయి. 1066 ADలో కళ్యాణ్ అంటే ఇప్పుడున్న బసవ కళ్యాణ్ అంటే కర్ణాటకలో ఉంది, మన బీదర్కి దగ్గరలో ఉంది. ఒక పర్టికులర్ శాసనం దొరికింది. మల్లికార్జున స్వామి టెంపుల్ బయట రాశారు, సో అండ్ సో పర్సన్ బిలాంగింగ్ టు బలిజ కుల అని చెప్పి రాశారు. అది 1066 అంటే ఫర్ ఆల్మోస్ట్ 1000 years వీ హ్యాడ్ ఎ కమ్యూనిటీ. దట్ కమ్యూనిటీ వాజ్ బలిజాస్ ఓన్లీ. వీ వర్ నెవర్ కాపులు. కాపు అన్న వర్డ్ అసలు మనది కానే కాదు అసలు. బట్ స్టిల్ సమ్హౌ వీ హ్యావ్ స్టార్టెడ్ అడాప్టింగ్. కాపు అయితే మళ్ళీ తూర్పుకి వెళ్ళిపోయిన వాళ్ళు తూర్పు కాపులు అయిపోయి. నాన్ సెన్స్, కంప్లీట్ నాన్ సెన్స్. అది తూర్పు ఈజ్ ఎ డైరెక్షన్. Turpu is not a caste. How can you attribute it to a community of people? Complete nonsense. 300 families came from Tanjore నుంచి వచ్చారు. They settled in Kakatiya kingdom. 300 వచ్చారు కాబట్టి 300 అయ్యారు. 1961కి ముందు అసలు 300 కాపు అన్న కమ్యూనిటీయే లేదు. They were all called either Telugas or Balijas. యాక్చువల్లీ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే తోట బలిజాస్. 1931 సెన్సస్, నిజాం పబ్లిష్ చేసిన సెన్సస్లో the word that was used is తోట బలిజలు. బట్ వీఆర్ ఆల్ లైక్ అసలు ఆలోచించడం మర్చిపోయాం. అందుకోసం చెప్పి వీ స్టార్టెడ్ దిస్ narrative that we were all Balijas to start with and we will continue to be Balijas and we will grow up to be Mahabalijas. This is the logic. So I'm closing this from my side because I know I am eating into other people's time. But I have to say this. ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా మళ్ళీ మీరు ఎవరు అంటే మేము మున్నూరు కాపులం, మేము తూర్పు కాపులం, మేము కాపులం, మేము తెలగలం అని అంటే మాత్రం దట్స్ కంప్లీట్ నాన్ సెన్స్. యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ఎనీథింగ్ హియర్. ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ దట్ కాన్సెప్ట్ అండ్ ఐఎమ్ పుషింగ్ దిస్ ఐడియా దట్ వీఆర్ ఆల్ మహాబలిజాస్. ఈ రోజు నుంచి మీ ఫ్యామిలీస్లో మెరైటల్ అలయన్సెస్ వచ్చినా ఏమొచ్చినా కానీ బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ వన్ థింగ్. 1 or 2 బ్యాడ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. ఒకప్పుడు ఒక కమ్యూనిటీ ఉండేది, దాని పేరు భోగవన్లో అనేవారు. వాళ్ళు ఏదో మేనేజ్ చేసి సూర్య బలిజల కింద వాళ్ళు సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. నౌ దే ఆర్ బికమింగ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, బట్ దే ఆర్ నాట్. దట్స్ ఓన్లీ సోల్ ఎక్సెప్షన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. బలిజల్లో సూర్య బలిజలు ఆర్ నాట్ అవర్ పీపుల్, కృష్ణ బలిజలు ఆర్ నాట్ అవర్ పీపుల్, వాడ బలిజలు ఆర్ నాట్ అవర్ పీపుల్. దే ఆర్ నాట్ ఒరిజినల్లీ అవర్ పీపుల్. త్రూ పాలిటిక్స్ దే గాట్ దట్ పర్టికులర్ సఫిక్స్. గిరి బలిజ అని చెప్పి మొన్న ఒకటి నోటిఫికేషన్ ఇచ్చారు. సో వీ ఫాట్ అగేన్స్ట్ ఇట్. దొమ్మర అని ఒక కులం ఉంది, ఆ కులానికి గిరి బలిజ అని పెట్టారు. ఇదే గవర్నమెంట్ నోటిఫై చేశారు. నోటిఫై చేస్తే దెన్ వీ వర్ వెరీ యాంగ్రీ. లాస్ట్ సెప్టెంబర్ రామ్మోహన్ రావు గారు సెడ్ ఇట్ ఫ్రమ్ దిస్ స్టేజ్ ఓన్లీ, saying that this is a very wrong thing this government did. So we fought against it through ICON. And in about 3 to 4 months time, we got that whole government order resigned it completely. So వాళ్ళకి వేరే ఏదో పేరు పెట్టి మొత్తం మీద విత్డ్రా చేశారు. అంటే మన కమ్యూనిటీ బలిజ అయితే ఇప్పుడు బలిజల పేరు మార్చుకుంటే మాకేంటని చెప్పి కాపులు అంటారు. రిడిక్యులస్. ఆ విధంగానే కాపులలో శెట్టి బలిజలు ఇప్పుడు కొత్తగా చేరారు మన ఈస్ట్ గోదావరిలో. శెట్టి బలిజలు రావడంతో వీళ్ళు అసలు బలిజలు ఎప్పుడు అయ్యారు? Nobody asked that question. When they should have asked that question, they did not ask that question. Therefore, we ended up in a situation where in the same place, in the same state, Andhra Pradeshlo, Setti Balija of Rayalaseema is a forward OC of our community. Okay? But coastal Andhra kochettappudiki Setti Balija is somebody who belongs to చెట్టు బలిజ అని కూడా అసలు మాటే లేదు అసలు. అది ఈడిగా కమ్యూనిటీ. ఈడిగా అంటే తాటి చెట్లకి కళ్ళు గీసేవాళ్ళు. రైట్ ఆర్ రాంగ్, దట్స్ నాట్ మై బిజినెస్, బట్ దట్ ఈస్ రాంగ్ టు హ్యావ్ కనెక్టెడ్ ద వర్డ్ బలిజ టు అ కమ్యూనిటీ ఇన్ ఆర్డర్ టు రైజ్ దెమ్సెల్వ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ social status or whatever it is. So why I am talking about it is, from today, please remember this. We are all Mahabalijas. We are not Kapu, we are not Turpu Kapu, we are not Munnur Kapu. We are not Balijas, we are not Vantaris, we are not Telagas also. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క సెంటెన్స్ మీ మైండ్లో కనుక ఎంటర్ అయితే
I have succeeded. We all have succeeded at the icon. And these are the people who are actually promoting this particular concept. So thank you very much, all our champions. So the next session, I'm sorry I have taken, but if I don't say this, the purpose of this meeting would not have been served. That's the reason why I had to stop this entire session and talk about it. Thank you.